హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ రోజు అయితే కుకట్పల్లి షాపింగ్ చేసి వచ్చాను కదా, నేను ఆ వీడియో షేర్ చేస్తాను మీకు. మీరు చూసారు ఆ వీడియో? చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అండి, బుట్టా టైప్ వచ్చి యాంటీక్ అంటారు కదా, ఆ పాలిష్తో వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే నాకు 80 రూపీస్కి ఇచ్చారు. 100, 120 చెప్పారండి. ఫైనల్గా 80కి అయితే ఇచ్చారు. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ప్రైజెస్ ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అని. ఒకసారి నాకు కూడా తెలిసి ఉంటుంది ఈసారి ఎంతవరకు బార్గెన్ చేయొచ్చు అని. నేను అంత బార్గెన్ చేయనండి, నాకు తెలీదు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నాను ఈసారి వెళ్ళేటప్పుడు. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయండి. ఇవైతే 60 రూపీస్కే ఇచ్చారు. ఇవైతే పర్లేదు అనిపించింది. ఇవైతే పర్లేదు అనిపించింది, క్వాలిటీ వైజ్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇవైతే నేను ఆ షాప్ చూపించాను కదా, ఇయర్ రింగ్ షాప్, అందులో తీసుకున్నాను. 160 రూపీస్ చెప్పారండి. ఫైనల్గా 120 అన్నారు, 100 అన్నారు. 100కి అయితే ఇచ్చారండి. నేను 80కి ఇవ్వన్నాను, ఇవ్వలేదు. 100 అయితే పే చేసి వచ్చాను. బాగుంది, క్వాలిటీ అయితే బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా 160, 180 చెప్పారు. ఇంకా ఫైనల్గా అడగగా 100కి అయితే ఇచ్చారు. అడగాలి, అడగకపోతే అక్కడ ఏమీ పని అవ్వదండి. బార్గెనింగ్ కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అంత తీసుకున్నాను అనమాట, ఒకటే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన బెల్ట్ ఇది తీసుకున్నాను మా పాప కోసమని. లంగా వేసినప్పుడు పెట్టడానికి బాగుంటుంది కదా అని. అడ్జస్ట్మెంట్స్ కూడా 3 ఉన్నాయి అనమాట. బాగుంటుంది పెడితే, లంగా వేసుకున్నప్పుడన్నా లేదన్నా ఏమన్నా వెరైటీ డ్రెస్ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. 150కి అయితే ఇచ్చారు. 250 అంత చెప్పారు. ఇంకా ఫైనల్గా 150కి అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి గాగుల్స్ తీసుకున్నాను. ఇవి చాలా స్పెషల్గా అనిపించినవి. ఇవి తీసుకోవడానికి ఒక రీజన్ ఉందండి. నావి బ్రాండెడ్వి మా పాప విరక్కొట్టేసింది, ఇట్లా అనేసింది చిన్నప్పుడు. ఇవి విరిగిపోయినాయి అనమాట. నాకు ట్రిప్ వెళ్ళే పని ఉందండి ఇప్పుడు. ఇవన్నీ తీసుకోవడానికి కారణం అదనమాట. ఆ ట్రిప్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నానని కమింగ్ వీడియోస్లో చెప్తాను, మీకు కంపల్సరీ షేర్ చేస్తాను ఎందుకు వెళ్తున్నాను కూడా. అందుకోసం అన్నీ తీసుకున్నాను అనమాట. బ్రాండెడ్ పెట్టుకొని అది లాగేసి మళ్ళీ నేను ఫీల్ అయ్యి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. 100 రూపీస్కి అయితే ఇచ్చారు ఇది. ఇంకా మా హస్బెండ్కి కూడా తీసుకున్నాను. సేమ్ ఇంట్లో అందరం తీసుకున్నాము, ఇదే రీజన్ అనమాట. తన ముందు బ్రాండెడ్ పెట్టుకుంటే అది ఉన్నవ్వదు. ఎప్పుడు దాని కూడా ఎట్లా ఉంటుందో మాకు తెలీదు. అందుకని ఇదైతే తీసుకున్నాను. మా హస్బెండ్ కూలింగ్ అని చెప్పారు. ఎట్లుంది కామెంట్ చేసి చెప్పండి. మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. జస్ట్ ఆ 4 days ట్రిప్ తర్వాత ఇది మళ్ళీ మా పాప ఆడుకోవడానికి ఇచ్చేయాలన్నమాట. మరి ఇంతమందికి తీసుకొని మా పాపకు తీసుకోకపోతే ఎట్లా చెప్పండి. మా పాపకి కూడా తీసుకున్నాను. తన దగ్గర ఆల్రెడీ బ్రాండెడ్ ఉన్నాయి, మా చెల్లి తెచ్చింది, నేను కొన్నాను. అయినా కానీ జస్ట్ మా ఇద్దరు పెట్టుకుంటే మళ్ళీ బాగోదు కదా, తన దగ్గర లేకపోతే అని ఇది ఒకటి తీసుకున్నా. ఇదైతే 80 రూపీస్కి ఎంత ఇచ్చారు. అవైతే 100 అనమాట. అందుకోసమే నైట్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. నేను చూపించాను కదా షాప్, నైట్ డ్రెస్సెస్ షాప్, అందుకని వెళ్ళాను అనమాట. బేసిక్గా అందుకే వెళ్ళాను. ఈ నైట్ డ్రెస్సెస్ 1 time యూజ్. నేను నైటీసే ప్రిఫర్ చేస్తానండి ఇంట్లో. నైట్ డ్రెస్సెస్ వేసుకోను. ఇంకా 1 time ట్రిప్ కోసం అని చెప్పి తీసుకున్నాను. వెళ్ళే ప్లేస్ బీచ్ అనమాట. అందుకని చెప్పి బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుంటాయి కదా అని తీసుకున్నాను అనమాట. ఇట్లా అయితే వచ్చింది. ఇది నేను ఇండివిజువల్గా తీసుకున్నా అండి. 3/4 అక్కడ పేర్ చేసి ఉన్నవి 3/4 లేవు, ఫుల్ ఉందన్నమాట. నేను 3/4 కావాలి అని చెప్పి తీసుకున్నాను బీచ్ దగ్గర కాబట్టి. క్వాలిటీ బాగుంది, నాకు సరిపోయినాయండి. నేను రాత్రి చెక్ చేసి చూసుకున్నాను. ఇంకా వాష్ చేయలేదు, మీకు వాష్ చేసి రివ్యూ ఇస్తాను కదా, కానీ చేయలేదు. సపరేట్గా తీసుకున్నా. ఇదైతే 125కి ఎంతకు వచ్చారు. ఇదైతే 150. అటు ఇటు కూడా అవ్వచ్చు అనమాట. నేను వీడియోలో చెప్పిన ప్రైజెస్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నా అండి, బ్లూ కలర్. అన్నీ వైట్ మిక్సింగే ఉన్నాయి. అదొకటి డ్రాబ్యాక్, కానీ ఏం చేయలేము, తీసుకోవాలి కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా. అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. సైజెస్ గురించి అసలు మీరు వరి అవసరం, నాకన్నా లావు ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతాయి. దానికి నేను ఇది తీసుకున్నా అండి. ఇది పేర్ చేసుకున్నాను, బ్లూ కలర్ది ఇట్లా పేర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి. ఇది ఎందుకు తీసుకున్నానని కొంచెం రిగ్రెట్ అయ్యాను ఇంటికి వచ్చాక కలర్ చూసుకొని. ఇదైతే తీసుకున్నాను పింక్, కానీ 1 time యూజ్. అది ట్రిప్కి వెళ్ళి రాగానే ఇంకా నేను పక్కన పడేసేస్తాను, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట.
ఇది పింక్ కలర్ ఫ్యాంట్ స్మైలీస్ చిన్నపిల్లల ఫ్యాంట్లా ఉంది. ఇవి రెండు ఇట్లా పేర్ చేసుకున్నాను. మొత్తం ఇక్కడ ఈ షాప్లో నాకు బిల్ వచ్చి 825 ఎంత అయినాయండి మొత్తం కలిపేసి. ఓవరాల్గా 1000 కవర్ చేద్దాం అనుకున్నా, బట్ 1100 అట్లా అయినాయి. ఈ బాక్సెస్ ఏంటో అనుకుంటున్నారా, కుకట్పల్లి షాపింగ్ నుంచి వచ్చాక మా హస్బెండ్కి బ్రాండెడ్ షూస్ కొంటామనికి వెళ్ళామన్నమాట ట్రెండ్స్కి. అక్కడ తీసుకున్నాము. నేనేమో స్ట్రీట్ షాపింగ్ చేసేస్తే ఆయనేమో ఏఎంబీకి వెళ్ళి మాల్లో బ్రాండెడ్ షూస్ అయితే తీసుకొచ్చుకున్నారు 2. అట్లుంటుంది మా హస్బెండ్ తోటి. ఇంకా అంతే అండి ఈ వీడియో. ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.